తిరుపతిలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. పోస్టుల కేటాయింపులో తమ జిల్లాకు అన్యాయం జరిగిందంటున్నారు. 52,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 పోస్టులు భర్తీ చేస్తామనటంపై మండిపడుతున్నారు. మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 52,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట లాగా ఉంది ఇది. ఎన్నికల ముందేమో పవన్ కళ్యాణ్, నాగబాబు, చంద్రబాబు, లోకేష్ బాబు నలుగురు కూడా దాదాపు 50,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధ్యాయ ఉద్యోగాలు, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకమే మెగా డిఎస్సి అని చెప్పి 6,000 ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల్ని 10,000 పెంచి 16,000 చేశాడు. 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వు ఇస్తావని చెప్పే కదా నిన్ను నమ్మి నిరుద్యోగులు ఓటేశారు. మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. నిరుద్యోగులకి ఏమొచ్చారు? ఏమి ఇవ్వలే. మెగా డిఎస్సి అంటే ఎన్ని ఖాళీ ఉంటే అన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇచ్చింటే ఖచ్చితంగా అది మేము ఆహ్వానించిండే వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి నిరుద్యోగులకు మోసం చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీని యొక్క పర్యవసానం వాళ్ళు చూస్తారు అనేది నేను తెలియజేస్తున్నాను.